హాయ్ ఎవ్రీవన్, ఇవాళ అయితే నేను మా పాత కాలేజ్కి వచ్చాను. అదే ఆశంకర కాలేజ్ అయితే అది ఇప్పుడు కరెంట్లీ అయితే యూనివర్సిటీ అయిపోయింది. నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాం. ఎందుకంటే ఇవాళ అయితే కాలేజ్లో హ్యాకథాన్ అయితే జరుగుతుంది. నేషనల్ లెవెల్ హ్యాకథాన్ 8 అవర్స్ పాటు కంటిన్యూగా. అలాగే మా ఫ్రెండ్స్ అంటే మా ఆశంకర యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది ఫిమేల్ ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ అయితే ప్లేస్ అయిపోయి ఉన్నారు. అంటే వాళ్ళ ప్లేస్ ఆల్రెడీ ఉన్నారు, రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా మా ఫ్రెండ్కి అయితే మా కాలేజ్ అలా చూపిస్తున్నారు. ఇప్పుడు గ్రౌండ్ అయితే మొత్తం దున్నేస్తున్నారు. లేదంటే జనరల్గా అయితే మాత్రం చాలా అంటే చాలా గ్రీనరీగా ఉండేది. క్రికెట్ అంతా ఇంకా అక్కడే ఒకనొక టైంలో ఆడేవాళ్ళం. కొన్ని మెమరీస్ అయితే అలాగ ఉన్నాయి. ఇంక ఈ లోపల అయితే కాలేజ్కి వచ్చిన ప్లేస్మెంట్స్, ఆ మొమెంట్స్ అయితే మొత్తం వేస్తుంటే అవి చూస్తున్నా. రీసెంట్ గా కాలేజ్లో వచ్చినటువంటి ఎన్ని కంపెనీస్ తో టైఅప్ అయింది కాలేజ్ కూడా మొత్తం అంతా చూస్తున్నా. ఎన్ని మాట్లాడుకున్నా కానీ మా కాలేజ్లో అయితే ఎన్విరాన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఇదే మెయిన్ అట్రాక్షన్ అయితే కాలేజ్ కూడా. మా ఫ్రెండ్ కూడా అదే చెప్తున్నా. బట్ మేమైతే ఎస్విసి నుంచి వచ్చాం కాలేజ్. ఇంకా ఐడి కార్డ్ చేసుకొని తిరుగుతున్నా. మాతో పాటు ఇంకా డిఫరెంట్ కాలేజెస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా వచ్చారు. కొంతమంది అయితే ఎస్ఆర్ఎం చెన్నై నుంచి కూడా వచ్చారు. వెల్కమ్ అయితే సూపర్ గా ఉంది. అయితే కృష్ణుడితో ప్లస్ సరస్వతి స్టాచ్యూతో. ఇదే కాలేజ్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే. ఇదే ఇప్పుడు మనం వెళ్తుంటే మెయిన్ బ్లాక్. ఇంకా ఆశంకరాకే ఇంకా రైట్ సైడ్ అయితే ఇంకా ల్యాబ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయితే అక్కడ ఉందో అయితే మనకు అంత ఐడియా లేదు. బట్ నేను ఉన్నప్పుడు అయితే ల్యాబ్స్ అలాగే సిఎస్సి వాళ్ళు అయితే ఉండేవాళ్ళు అనుకుంటున్నా. నాకు కరెంట్లో అయితే అంత ఐడియా లేదు. అయిపోయి కూడా 3 years అయిపోతుంది కాబట్టి ఇంకా మా ఫ్రెండ్ కి అలా కాలేజ్ అంతా చూపించి ఇంకా మెయిన్ ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడే మనకి మెయిన్ అడ్మిన్ బ్లాక్. రిజిస్ట్రేషన్స్ కానీ కాలేజ్ సంబంధించిన అన్ని కూడా అవుతున్నాయి. మేము కూడా ఒకసారి వెరిఫికేషన్ ఆదిశంకరకి అయితే ఈ రోజు హ్యాకథాన్ కి సంబంధించినటువంటి మొత్తం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాం. ఈ రోజు జరుగుతున్న హ్యాకథాన్ పేరు అయితే కోడ్ స్పిరిట్. అందరైతే ఆల్రెడీ స్టూడెంట్స్ వచ్చేసారు, టీ షర్ట్స్ వేసుకున్నారు. మేము కూడా మా టీ షర్ట్స్ కోసం వెయిటింగ్. ఫస్ట్ వెళ్ళగానే టీ షర్ట్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేసి హెవీ జర్నీ, ఈ షర్ట్స్ కన్నా ఆ టీ షర్ట్స్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అనుకున్నాం. అది కూడా ఎందుకని తర్వాత చెప్తా. అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కేవీటీ హాల్ కి వెళ్ళాలి. ఇవాళ హ్యాకథాన్ లో అయితే మాకైతే కేవీటీ సెంటర్ లో అయితే వేసారు. మంచిది అయిపోయింది. ఎలాగో కేవీటీలో కాబట్టి కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. ప్లస్ మా ఫ్రెండ్స్ ని కూడా చాలా మంది అయితే నేను కలిసా. ఈ లోపల అయితే బయట హెవీ ఎయిర్ గానీ మేము వచ్చిన జర్నీకి ప్లస్ ఈ ఎయిర్ కి రెండు అయితే కరెక్ట్ గా సరిపోయింది. ఫైనల్ అయితే మనమైతే కేవీటీ హాల్ కి అయితే వచ్చాం. ఇక్కడ చూసారు కదా మొత్తం స్టూడెంట్స్ అయితే ఎవరైతే హ్యాకథాన్ కి వచ్చారో ప్లస్ కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు. కోఆర్డినేటర్స్ కూడా మాకు అదే విధంగా హెల్ప్ చేశారు. మాకు తెలిసిన కోఆర్డినేటర్ కూడా. ఇంకా కేవీటీలకి ఎంటర్ అయ్యే ముందే అయితే హ్యాకథాన్ రిలేటెడ్ అయితే ఒక ముగ్గేశారు. మొత్తం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏఎస్క్యూఎల్. ఇక్కడ పుబి అని ఉంది, బట్ అది రుబీ అనుకుంటున్నా. బై మిస్టేక్ అలా చేసేసినట్టున్నారు. అయితే ఈ రోజు గ్రేట్ కాంపిటీషన్ అయితే మాత్రం 200+ రిజిస్ట్రేషన్స్ ఫస్ట్ టీమ్స్. మేము ఫస్ట్ రాగానే మా టీమ్మేట్స్ దగ్గరికి వెళ్ళి మా టీ షర్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటే ఆ టీ షర్ట్స్ తీసుకొని మా షర్ట్ రీప్లేస్ చేసేసుకున్నాం. చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంది. వచ్చిన జర్నీకి అయితే పర్లేదు. అయితే ఇంకా కాలేజ్ కూడా మా ఫ్రెండ్ కి అలా చూపించేసి కేవీటీలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇనిషియల్ గా అయితే మాత్రం మనకి ఎవరైతే ఇన్ఛార్జెస్ ఇస్తున్నారో ఈరోజు హ్యాకథాన్ కండక్ట్ చేసేదానికి దానికోసం ఒక బేసిక్ స్పీచ్ ఇస్తున్నారు. ఈరోజు హ్యాకథాన్ మోటివ్ వీటన్నిటి గురించి ఇలా వెళ్తూ ఉంటే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అయితే కానీ మా డిప్లొమా ఫ్రెండ్స్ మొత్తం అయితే నేనే షాక్ అయిపోయా. వీళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క కాలేజ్ లో ఉన్నామైతే ఆ మెమరీస్ అయితే ఇంకెంత అనుకున్నా కానీ రావు. బట్ హ్యాకథాన్ సెటప్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఐ కాంట్ ఎక్స్పెక్ట్ అయితే మా కాలేజ్ నుంచి ఈ లెవెల్లో. ఇదే మొత్తం కేవీటీ సెంటర్ అయితే మా పక్కన ఎస్ఆర్ఎం కాలేజ్ వాళ్ళు కానీ ఆశంకర, ఎన్బికేఆర్, నెక్స్ట్ నారాయణ కాలేజ్, ఇవన్నీ కాలేజ్ నుంచి అయితే వచ్చిన స్టూడెంట్స్. ఈ లోపల నేను సిస్టమ్ అయితే సెటప్ చేసుకుంటూ ఉన్నా. బట్ ఇంకా అయితే ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇవాళ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ప్లస్ సెకండ్ సాటర్డే అవడం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది కొంచెం ఫ్లిప్ ఫ్లాప్ అవుతూ ఉంది. కాలేజ్ లో జనరేటర్స్ మీద రన్ అవుతుంది. ఈ లోపల అయితే మేము వచ్చాం. ప్లస్ గాలి అయితే దొరకలేదు. అయితే మేము లాస్ట్ లో ఉండాకైతే మాత్రం ఆ గాలి దొరక ఒక్కకైతే చచ్చిపోతున్నాం. అయితే నేను మా టీమ్మేట్స్ అందరం కూడా. ఇంక ఈ లోపల ఆ స్పీచెస్ అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ప్రాబ్లం స్టేట్మెంట్స్ రాలేదు. ఈ లోపల ఎలక్ట్రిసిటీ ఫ్లిప్ ఫ్లాప్ అవడం వల్ల కరెంట్ పోయింది సడన్ గా కేవీడీలో. ఒక్కసారిగా ఎవరికి ఏం అర్థం కాదు. చీకట్లో అయితే నైట్ వ్యూ వచ్చేసింది. ఎందుకంటే లోపలికి ఉంటుంది కాబట్టి లైట్స్ లేకపోతే మొత్తం చీకటి నైట్. చివరికి ఎలాగ వచ్చింది. ఈ లోపల ఈ ఎలక్ట్రిసిటీ ఎంత పనిచేసిందంటే నా చార్జర్ అడాప్టర్ అయితే సాకెట్ ఉంది. ఆ సాకెట్ అయితే పొగలు వచ్చేసాయి. ఎలాగా అడాప్టర్ కి ఏం కాలేదు. జస్ట్ సాకెట్ లో మాత్రమే ఆ పొగలు వచ్చాయి. బట్ చార్జర్ కు ఉన్నటువంటి ప్లాస్టిక్ అయితే కొంచెం అలా కాలిపోయింది. బట్ పర్లేదు, చార్జర్ అయితే బాగా వర్క్ అవుతుంది. ఇంకా లోపల ఆ టెంపరేచర్ తట్టుకోలేక మేమైతే ఇంకాసేపు బయటకు వచ్చాం. మెయిన్ అయితే ఇంక్యుబేషన్ సెంటర్ అయితే ఇక్కడికి మా డిప్లొమాలో ఆఫ్టర్ లంచ్ అయిపోతే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఇంకా మా ఫ్రెండ్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు. కాలేజ్ ఎంత టెంపరేచర్ ఉన్నా కానీ కేవీడీ దగ్గర వచ్చే గాలి ఇంకా ఎంటైర్ కాలేజ్ లో ఎక్కడికి రాలేదు. ఈ లోపల మాకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కూడా రిలీజ్ చేస్తే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ లో బెస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాం. ఇంకా మాతో పాటు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే డిఫరెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఈ లోపల మా సిఆర్ అంటే మా బి సెక్షన్ సిఆర్ రమేష్ ని కూడా అలాగే కలుసుకున్నా. కాసేపు బయట ఉండి మాట్లాడేమని అయితే పర్లేదు. మా వాడు ఏ కాలేజ్ చూస్తే ఎన్బికేఆర్ కాలేజ్ అయితే పర్లేదు. ఇంకా అలా టాటా బాయ్ చెప్పి ఇంకా మా
ఫ్రెండ్తో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇంకా ఫైనలైజ్ చేసుకొని ఇంకైతే ఇప్పటికే ఇంటర్నెట్ వచ్చిందా రాలేదా అని కేవీటీకి అయితే వెళ్తున్నాం లోపలికి. బట్ అప్పటికి కూడా ఇంటర్నెట్ రాలేదు కాబట్టి ఇంకా ల్యాప్టాప్ తీసుకొని వచ్చి ఇంక్యుబేషన్ సెంటర్ దగ్గర కూర్చొని ఇంక ఇక్కడే అయితే వర్క్ అయితే చేసుకుంటున్నాం. వచ్చిన కాడికి అయితే ఇంటర్నెట్ అని మా ఫ్రెండ్స్ కొంతమంది 5G ఉంటే దాన్ని తీసుకొని ట్రై చేస్తున్నాం. బట్ ఇంటర్నెట్ రాలేదు. బట్ ఇంకా ఏ టూల్స్ ఉన్నాయి మొత్తం అయితే తీసుకుంటున్నాం. యాంటీ గ్రావిటీ కానీ అలాగే మా ఫ్రెండ్స్ లో ఒక సబ్స్క్రిప్షన్ ఉండాక ఆ సబ్స్క్రిప్షన్ యూస్ చేసుకున్నాం. ఇంకా మా పక్కన అయితే SRM కాలేజ్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. ఇంకా కాసేపటికి ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఒకసారి ఇంకా మా కోఆర్డినేటర్స్ మిగతా ఫ్రెండ్స్ కానీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు, జూనియర్స్ ఉంటే మా టీమ్మేట్స్ వాళ్ళని కూడా కలుసుకున్నాం. ఈ లోపల మేము వచ్చే లోపలికి ఒక బుక్ పెన్ ఇవన్నీ ఇచ్చారు. చివరికి అయితే ఇదంతా ప్రాసెస్ ఇప్పుడు దాకా అయింది జస్ట్ లంచ్ టైం అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వచ్చాక ఇంకా లంచ్ కాలేజ్ వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు మాకు. ఇంకా ఫుడ్ టైం వచ్చింది కాబట్టి ఇంకా అందరం కూర్చొని మీల్స్ అయితే ట్రై చేస్తున్నాం. ఇంకా నో ప్రాబ్లం ఆఫ్టర్నూన్ వరకు ఇలా అయింది. ఇంకా తినేసిన తర్వాత అలా కాలేజ్ అయితే మొత్తం తిప్పి చూపిస్తున్నాం మా ఫ్రెండ్కి. ఎన్ని మాట్లాడుకున్నా గ్రీనరీ అది ఒక నెక్స్ట్ లెవెల్. ఈ స్పాట్ అబ్బా ఎప్పటికీ మర్చిపోలేని అయితే మా ఫ్రెండ్స్ మేము ఒక 20 మెంబర్స్ పాటు వచ్చి ఇటు సైడ్ క్యాంటీన్ పక్కన అయితే ఇప్పుడు క్యాంటీన్కి వెళ్తున్నా. ఈ క్యాంటీన్ సైడ్ ప్రశాంతం కూర్చొని అయితే లంచ్ చేస్తూ ఉంటాము. అదే చెప్తూ ఉన్నా ఇంకా మా ఫ్రెండ్కి కూడా ఆ మెమరీస్ అంతా ఇంకా ఎంత ట్రై చేసినా కానీ మళ్ళీ మళ్ళీ రావు. బట్ అప్పుడప్పుడైతే కాలేజ్కి వచ్చి విజిట్ చేస్తూ ఉండాలి, అప్పుడు కానీ ఆ మెమరీస్ కానీ మూమెంట్స్ రావు. ఎప్పటికైనా గెట్ టుగెదర్ కూడా పెట్టుకోవాలి. ఇంకా మా ఫ్రెండ్కి అలా క్యాంటీన్ కూడా చూపిస్తున్నా, కెఫ్టీరియా. ఇక్కడే మా లంచ్ కానీ అంటే హాస్టల్లో ఉన్నప్పుడు మాత్రం లంచ్ అంతా ఇక్కడే ఉండేది. బట్ లార్జ్ కెపాసిటీ అయితే కాలేజ్లో ఇది క్యాఫ్టీరియా. ఇంకా పర్లేదు. ఇంకా హెవీగా అయితే వాటర్ అయితే ఎక్కువ థ్రస్ట్ అయితే వచ్చేసింది, బాగా తప్పికేసింది. ఇంకా అక్కడికి వచ్చేసాం క్యాఫ్టీరియా, ఎందుకంటే కొంచెం కూల్గా ఉంటాయి కాబట్టి వాటర్ కంపేర్ చేస్తాం మిగతా వాటి దగ్గర, ఎందుకంటే స్టూడెంట్స్ మొత్తం అన్ని ఏరియాలో ఉన్నారు. ఇంకా ఫైనల్ అయితే కెఫ్టీరియాకి ఒక్కసారి లెఫ్ట్ సైడ్ గా తిరిగామంటే మా డిప్లొమా బ్లాక్ వస్తుంది. ఎన్నో మెమోరీస్ అంతా మాకు ఇక్కడే ఉన్నాయి. బట్ ఇప్పుడు డిప్లొమాతో పాటు ఫార్మసీని కూడా చేస్తారు యూనివర్సిటీ చేయడం వల్ల. ఇప్పుడు రెండు అయితే ఉన్నాయి. ఎవరైతే చదవాలనుకుంటారో బోత్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా బ్లాక్ని అలా చూపించేసి ఇంకా అలా ముందరికి వెళ్తే చిన్న క్యాంటీన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడికి వస్తే నాకు ఒకటే గుర్తొస్తుంది, ఎందుకంటే ఇక్కడ నేను కూర్చున్నప్పుడు వేరే అతను ఇదే మెట్ల మీద కూర్చుంటే సీలింగ్ పడిపోయింది. బట్ లక్కీలో ఆ అబ్బాయి మీద పడలేదు. ఇంకా రిమైనింగ్ బిల్డింగ్స్ కూడా చూపిస్తూ ఉన్నా మా ఫ్రెండ్కి. ఇంకో క్యాంటీన్ కానీ ఇప్పుడు ఈ సిఎస్సి బ్లాక్ అవ్వడం కానీ డిఫరెంట్ బ్రాంచెస్ అన్ని మారిపోయి నేను ఉన్నప్పుడు అయితే డిఫరెంట్గా ఉన్నది. బట్ పర్లేదు, పెద్ద చేంజెస్ ఏం లేదు కాలేజ్కి అప్పుడు నేనున్నప్పుడు ఇప్పుడు కూడా. ఇంకా అలా కాలేజ్ అంతా తిరుగుతూ ఉన్నాం. పర్లేదు అయితే కొంచెం తిన్న తర్వాత తిరగడం అలవాటే మా కాలేజ్ లేని కానీ. ఇంకా మా ఫ్రెండ్ కూడా కాలేజ్ కొత్తగా ఉంది కాబట్టి మొత్తం చూపిస్తున్న యూనివర్సిటీ అయింది, ఏమేమి చేంజెస్ ఉన్నాయి. మా వాడిని ఒపీనియన్ అడిగితే కాలేజ్ అయితే చాలా పెద్దగా ఉంది, బాగుంది అంటున్నాడు. బట్ చూద్దాం వాడు మొత్తం ఎంటైర్ ఈ హ్యాకథాన్ అయిపోయిన తర్వాత ఏమంటాడని. ఇంకా అలా బయటకు వచ్చేసి మళ్ళీ కేవీటీ హాల్కి అయితే మూవ్ అవుతున్నాం. ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా మొత్తం లంచ్ అయితే చెట్ల కింద కూర్చొని చేస్తున్నారు. మేమే ఆ కేవీటీ ఇంక్యుబేషన్ సెంటర్లో అయితే చేసాము. పర్లేదు, వీళ్ళైనా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఎలాగ పండగ లేదు ఫ్రెండ్స్ అనుకొని. ఇంకెలాగో ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి కొంతమంది స్టూడెంట్స్కి అలా ఇంటర్నెట్ యూస్ చేసుకుని అయితే హ్యాకథాన్ అయితే ఇంకా ప్రోటోటైప్స్ కానీ ఇవన్నీ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసామైతే. ఎంత కష్టంగా ఉందంటే ఇంటర్నెట్ ఇష్యూ చాలా ఎక్కువ ఉన్నది. ఈ లోపల ఇంటర్నెట్ వస్తున్నట్టు అందరికి తెలియనట్టుంది. కొంతమంది స్టూడెంట్స్ వచ్చి చేస్తూ ఉన్నారు. ఇంకా మా టీమ్మేట్స్తో మేము కూడా చెప్పాము ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి ఎవరికైనా వైఫై వస్తుందా లేదంటే కనెక్ట్ చేసుకొని ఇంకా ఆ వైఫై ద్వారా అందరం వాడుతున్నాం. ఇంకా ఈ లోపల అయితే ఇంకా మేము స్టార్ట్ చేసామైతే మా వర్క్. ఇంకా ప్రోటోటైప్ బిల్డ్ చేయడం కానీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎలాగ ఫైనలైజ్ అయిపోయింది. ఇంకా దానికి రిలేటెడ్ అయితే వర్క్ చేస్తూ ఉన్నామైతే. ఇదే మొత్తం ఒక బిజినెస్ ప్రాబ్లం అయితే. మనకి ప్రొడక్షన్ టైంలో ఏ విధంగా అయితే మిషనరీస్ మీద ఆ ఫెయిల్యూర్స్ని ఎలా అయితే ఓవర్కమ్ చేయాలి, ప్రిడిక్ట్ చేయాలనేది మేమైతే మెయిన్ ఫోకస్ చేసాము. దీని మీద మీకు ఫర్దర్ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంక ఈ లోపల ఇంటర్నెట్ ఇష్యూ మా ఫ్రెండ్కి ఎలాగో ఈథర్నెట్ ఉంటే దాన్ని పెట్టి ఆ ల్యాప్టాప్ నుంచి అయితే ఇంకా హాట్స్పాట్ యూస్ చేసుకుంటున్నాం. ఎలాగో చివరికి ఇంటర్నెట్ వచ్చింది. ఇంకా మా టీమ్మేట్స్ కూడా ప్రెజెంటేషన్ అదే పీపీటీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైతే గైడ్స్ వచ్చారో వీళ్ళందరికీ ఏ విధంగా ప్రెజెంటేషన్ ఇవన్నీ ఇవ్వాలని కూడా ప్రిపేర్ అవుతున్నాం. ఇంకొకసారి టీమ్మేట్స్ అయితే అందరం ఇంటరాక్ట్ అవుతూ కానీ, ఎందుకంటే మా టీమ్మేట్స్ కూడా మాకు ఈ రోజు ఉదయమే పరిచయం అయ్యారు. ఎమర్జెన్సీగా మాకు హ్యాకథాన్కి మెంబర్ కావాలంటే మా ఫ్యాకల్టీని అడిగితే అరేంజ్ చేశారు మా కోసము. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం ఇంకా మా ఫ్రెండ్స్తో ఇంకా జూనియర్స్ వీళ్ళు మాకు ఇంకా వాళ్ళతో అలా ఇంటరాక్ట్ అవుతూ కొంచెంగా కామెడీ అలాగే హ్యాకథాన్ గురించి ఫన్ అనేది ఉండాలి కదా. ఇంక ఈ లోపల ప్రెజెంటేషన్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది గైడ్స్ వచ్చారు. ఇంకా వాళ్ళ దగ్గర ప్రెజెంటేషన్ అయితే ఇస్తూ ఉన్నాము. మా వాళ్ళని పీపీటీ చేయమన్నా పీపీటీ ప్రెజెంటేషన్, మా ఫ్రెండ్కి ప్రోటోటైప్ని ఒకసారి చెక్ చేసుకోమన్నా కానీ మేము ప్రోటోటైప్ కానీ. ఇంక ఫైనల్ అయితే మా దగ్గర గైడ్స్ రావడం కానీ ఎవరైతే కోఆర్డినేటర్స్ గైడ్స్ తీసుకొచ్చారో ఇంక వీళ్ళకైతే మేము ఈరోజు అయితే మా ప్రాజెక్ట్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. మాకు అరౌండ్లీ 5 రౌండ్స్ దాకా జరిగింది అయితే ఎంటైర్గా ఇక్కడి నుంచి కానీ స్టేజ్ మీద కానీ. బట్ మాకున్న లెవెల్లో మేము చేసినటువంటి ప్రోటోటైప్ కానీ లేదంటే మాకు వచ్చిన థీమ్ని కానీ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాం. పర్లేదు, మేమైతే బాగానే చేసాం అనుకుంటున్నాం. బట్ మా కాన్సెప్ట్ కూడా అదే లెవెల్లో బాగుంది. ఇంకా నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా అలా ఎక్స్ప్లెయిన్ చేసి పీపీటీ కానీ ఇంకా ఎంటైర్ ఈ 5 రౌండ్స్ తర్వాత టెన్షన్ అయితే ఒక పక్క మేము సెలెక్ట్ అవుతాం అవ్వమా అని, ఒక పక్క టెన్షన్తో ఉంది, పిచ్చెక్కిపోతుంది. ఇంకా ఈ టెన్షన్లో కాసేపు ఆడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం మాకే అర్థం కాలేదు. ఆ మూమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్క టీంని అనౌన్స్ చేస్తూ ఉన్నారు, మా టీం ఇంకా రాలేదు అనుకొని. ఎట్ ద ఫైనల్
అయితే అక్కడ చాలా మంది అయితే రష్ ఉంది, ఇంకొంచెం టెన్షన్ అవుతుంది, కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది అనౌన్స్ చేశారు, వాళ్ళు మాత్రం రీవెరిఫికేషన్ జరుగుతుందంట. ఒక పక్క గుండెల్లో టెన్షన్ మామూలుగా లేదు, స్టూడెంట్స్ అంతా అయితే గుంపు కూడిపోయారు, ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు, ఇంకా మేమేం ముందులో ఉన్నాం, మా టీమ్మేట్స్ వెనకాల ఉన్నారు, ఏం జరుగుతుందని తెలియట్లేదు, కన్ఫర్మేషన్ గా పిలుస్తారా లేదా, ఇంకొక రివ్యూ ఉందా లేదా అని. ఫైనల్లీ అయితే ఒక రివ్యూకి తర్వాత మాకు సర్టిఫికేషన్స్ అయితే ఇచ్చారు, అంటే మా కాలేజ్ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్స్ ప్లస్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. దీని తర్వాత ఇంకా మెయిన్ ప్రాసెస్ ఉంది, ఇంకా విన్నింగ్ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో మేము ఉన్నామా లేవా అనేది తెలుసుకోవడానికి మెయిన్ టాస్క్ అయితే. ఈ లోపల ఒక అన్ఫార్చునేట్లీ థింగ్ అయితే జరిగింది, మేము నిజంగా అంటే ఆ వీడియోని క్యాప్చర్ చేయలేదు, మేము చేస్తుంటే చాలా బాగుండేది. అయితే సడన్ గా మమ్మల్ని అయితే స్టేజ్ మీదకి పిలిచారు చూడండి, ఆ మూమెంట్ నేను ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నా. ఇంకా ఉంది టైము, బట్ ఆ మూమెంట్ క్యాప్చర్ చేయలేదు కాబట్టి చెప్తున్నా. ఇంకా మా ఫ్రెండ్స్ అలా ఇంకా సర్దుకుంటూ ఉన్నారు, కాకపోతే ఎక్కడో ఒక చిన్న హోప్ అయితే ఉంది మాకు, ఇంకా ఎలాగైనా సెలెక్ట్ అవుతామని. ఇంక ఈ లోపల మాట్లాడుకుంటూ కానీ ఇంకా సర్టిఫికేషన్స్ గురించి కానీ ఏం చేసాం, ఇంకా మొత్తం పిచ్చెక్కిపోతుంది. అయితే ఇంకేం చేస్తాం మాకే అర్థం కావట్లేదు. కాసేపు అలా అలా చిల్ అవుతూ ఉన్నాం. ఇంకా అప్పటికి కూడా వెయిటింగ్ అయితే, ఇంకా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ వచ్చాయి, ఇంకా విన్నింగ్ ఏదో ఒక పొజిషన్ మాకు ఉంది అని ఒక పాజిటివ్ థింకింగ్ లో అయితే వెయిట్ చేస్తూనే ఉన్నాం మేము, మా ఫ్రెండ్స్ కానీ ఇంకా మా జూనియర్స్ కానీ. ఇంకా ఒక చిన్న హోప్ ఎక్కడా లేండి, మా ఫ్రెండ్స్ కూడా అందరు కూడా ఒక చిన్న హోప్ పెట్టుకుందాము, ఉంటది మన ప్రాజెక్ట్ థీమ్ కానీ అంతా 5 లెవెల్స్ ఆఫ్ రౌండ్స్ ఆఫ్ అయితే మనం క్రాక్ చేసాము, ఖచ్చితంగా ఉంటది అని కొంచెం ఫన్ అలా జనరేట్ చేస్తూ కొంచెం అంటే రిలీఫ్ అయ్యే కొంది మేము ట్రై చేస్తూ ఉన్నాం. కొన్ని కీ పాయింట్స్ అయితే రాసుకోవడం కానీ. ఇప్పుడు మెయిన్ ఇంకొక స్టేజ్ అయితే రివ్యూ ఉంది, ఆ స్టేజ్ రివ్యూ మాకైతే టైం వచ్చింది, మా నేమ్ అయితే షార్ట్ లిస్ట్ లో ఉందంట. ఈ లోపల మా ప్రాజెక్ట్ రిలేటెడ్ అన్ని మెయిన్ మెజారిటీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం రెడీ చేసుకొని ఒక లిస్ట్ లో రాసుకున్నాం. ఇవి తీసుకొని వెళ్ళి ఇంకా పైన ప్రెజెంటేషన్ అయితే ఇచ్చామంటే మా ఒక ఫైనల్ రౌండ్ రివ్యూ కూడా అవుతుంది, అప్పుడు విన్నింగ్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఎలాగైతే మేము ఫైనల్ అయితే సెకండ్ రన్నర్ పొజిషన్ లో ఉన్నా, మా ఫ్రెండ్ అయితే వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మరీ చూపిస్తున్నాడు గెలిచామని. అసలు ఈ మూమెంట్ ఎలా ఉందంటే, మేము బ్యాక్ సైడ్ ఉండి టెన్షన్ పడుతున్నాం, ఉన్న అన్ని పొజిషన్స్ అయిపోయాయి, ఇంకా ఫైనల్ అయితే గెలుచుకున్నాం. మా హెచ్ఓడి సార్ అయితే ఇప్పుడు చేసి హెచ్ఓడి సార్ ఉంటే ఆయనతో కూడా మేమైతే గ్రాండ్ గా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం మా ఒక సక్సెస్ అయితే. ఇంకా కొంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు, వాళ్ళు కూడా మిస్ అయితే, ఇంకా మా హెచ్ఓడి సార్ని చూడడం కానీ మొత్తం అయితే ఒక గ్రాండ్ మెమరీ అయితే మాత్రం. మా కోఆర్డినేటర్స్ కానీ మాకు యాక్టివ్ సపోర్ట్ ఇవ్వడం కానీ, సాకెట్స్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా కానీ కరెక్ట్గా హెల్ప్ చేశారు. కానీ నిజంగా మా కోఆర్డినేటర్స్ అయితే మామూలుగా లేరైతే, అంత బాగా హెల్ప్ చేశారు మా కోసం. ఇంకా నెక్స్ట్ మా టీమ్మేట్స్ కానీ మా ఫ్రెండ్ కానీ అందరూ నెక్స్ట్ లెవెల్లో హెల్ప్ చేసి ఈ హ్యాకథాన్ అయితే గ్రాండ్ సక్సెస్ చేశారు. మొత్తం ఆశంకర కోఆర్డినేటర్స్ అయితే స్టూడెంట్స్ అందరికీ అదే లెవెల్ హెల్ప్ చేసి చాలా సక్సెస్ అయితే చేశారు ఈ రోజు హ్యాకథాన్ ని. మా ఫ్రెండ్స్ ఒక పక్క సర్టిఫికేషన్ తీసుకుని వాళ్ళ పేరెంట్స్ కి అందరికీ అయితే కాల్ చేస్తున్నారు. ఈ మూమెంట్ మళ్ళీ రాదు. ఇంకా ఎలాగో హ్యాకథాన్ 8 అవర్స్ పాటు అనుకున్నాం, బట్ ఇది ఇంకా 11 అవర్స్ పాటు నైట్ అయిపోయింది. మేము స్టార్ట్ అయ్యే టైంకి హోమ్ కి అరౌండ్లీ 11-10 ఆ టైం 10 to 11 మధ్యలో అవుతుంది. ఈ టైంలో అయితే మేము మూవ్ అవుతున్నాం. ఇంకా మాకు ఇచ్చిన చెక్ బుక్, అసలు ఈ హ్యాకథాన్ లో విన్నింగ్ అనేది ఒక చిన్న మాట మెమొరబుల్ కాదు, ఒక లార్జెస్ట్ ఏదో అనుకొని వచ్చిన 200+ టీమ్స్ అయితే మేము క్రాస్ చేస్తూ సెకండ్ రన్నర్ పొజిషన్ కు అయినా వచ్చామంటే మాకు అదొక హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు. ఆ మూమెంట్ అయితే ఇప్పుడు కూడా మేము మర్చిపోలేతున్నాం. ఎక్కడో వెనకాల కూర్చొని ఉండి సడన్ గా మమ్మల్ని అనౌన్స్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ ని అందరినీ వదిలేసి మరీ పరిగెత్తూ ఉన్నామైతే ఆ ఒక స్టేజ్ మీదకి. ఆ మూమెంట్ అయితే ఇంకెప్పటికి రాదైతే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్యూ.